ద్వారా పరమాణు నిర్మాణానికి ఒక విప్లవాత్మకమైన భావన అందించినటువంటి రదర్ఫర్డ్ నమూనాలో కూడా లోపాలు ఉన్నాయి. ఏమిటి ఆ లోపాలు? ఆనాటి సంప్రదాయ భౌతిక శాస్త్రాల్లో ఆవేశపూరితమైన కంపించే కణం ఏదైనా ఉంటే అది శక్తిని అవిచ్ఛిన్నంగా కోల్పోతుంది అనేటువంటి భావన ఉండేది. ఆవేశపూరితమైన కంపించే కణం శక్తిని అవిచ్ఛిన్నంగా నిరంతరం కోల్పోతూ ఉంటుంది. అంటే ఒక కుళాయి నుంచి నీరు పోయినట్లుగా పోతూ ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ కూడా, ఎందుకంటే అది కూడా ఆవేశపూరిత కణం, నిశ్చలమైనటువంటి ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక జా మీద ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య కంపించే కణములాగానే ప్రవర్తిస్తుంది. మరైతే ఆ సిద్ధాంతాల ప్రకారం ఇది కూడా శక్తిని అవిచ్ఛిన్నంగా కోల్పోవాలి. అలా శక్తి అవిచ్ఛిన్నంగా కోల్పోబడితే ఎలక్ట్రాన్ యొక్క గతిజ శక్తి తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఒక కక్షలో స్థిరముగా తిరగలేదు. వ్యాసార్థము తగ్గుతూ ఒక సర్పిలాకార మార్గంలో తిరుగుతూ చివరకు పోయి కేంద్రకంలో పడిపోవాలి. అంటే పరమాణువు నశిస్తుంది. కానీ పరమాణువులు నశించటంలా స్థిరంగా ఉన్నాయి. అంటే ఈ నమూనా పరమాణువుల స్థిరత్వాన్ని వివరించలేకపోతుంది. ఇది రదర్ఫర్డ్ నమూనాలోని మొట్టమొదటి లోపం. మరొకసారి, ఆనాటి సంప్రదాయ భౌతిక సిద్ధాంతాలు ఆవేశపూరితమైన కంపించే కణాలు అవిచ్ఛిన్నంగా శక్తిని కోల్పోతాయి అనే భావనను చెప్పేవి. ఎలక్ట్రాన్లు కూడా ఆవేశపూరితమైన కంపించే కణాలే. అవి శక్తిని అవిచ్ఛిన్నంగా కోల్పోతే ఎలక్ట్రాన్ యొక్క స్థితిజ శక్తి తగ్గుతూ అది వ్యాసార్థం తగ్గేటట్లుగా ఒక సర్పిలాకార మార్గం, సర్పిలము అంటే చుట్టుకుని ఉన్నటువంటి పాము, అటువంటి మార్గంలో తిరుగుతూ చివరకు కేంద్రకంలో పడిపోతుంది. అలా జరిగినప్పుడు పరమాణువు నశిస్తుంది. కానీ పరమాణువులు స్థిరంగా ఉన్నాయి. అంటే ఈ నమూనా పరమాణువుల స్థిరత్వాన్ని వివరించలేకపోయినాయి అని చెప్పి చెప్పుకోవాలి. ఇక రెండవ లోపం, శక్తిని అవిచ్ఛిన్నంగా కోల్పోతే పరమాణువు యొక్క వర్ణపటము అవిచ్ఛిన్న వర్ణపటం కావాలి. కానీ పరమాణువుల వర్ణపటాలు విచ్ఛిన్న వర్ణపటాలు. ఇది ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం. ఒక అవిచ్ఛిన్న వర్ణపటం ఎలా ఉంటుందో చూడండి. y అక్షం మీద తీవ్రత, x అక్షం మీద తరంగ దైర్ఘ్యాన్ని గనక తీసుకుని వర్ణపటం యొక్క ఈ రెండు అంశాల మధ్య మార్పు ఏ విధంగా ఉంటుందో చూస్తే అవిచ్ఛిన్న వర్ణపటం గనకైతే ఇలా ఉండాలి. దీనిలో ఈ వక్రము x అక్షం మీద ఇక్కడ మొదలైంది. ఇక్కడ నుంచి తరంగ దైర్ఘ్యం పెరుగుతూ ఉంటే తీవ్రతలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎక్కడ కూడా ఖాళీ లేదు. అంటే ఈ రేఖ అవిచ్ఛిన్నంగా ఉన్నది అని అర్థం. ఇటువంటి పరమాణువు నుంచి వచ్చేటువంటి ఉద్గారమయ్యేటువంటి శక్తి వర్ణపటంగా గ్రహించబడితే ఇలా ఉండేది. కానీ హైడ్రోజన్ వర్ణపటాన్ని మొట్టమొదట బామర్ కనుగొన్నప్పుడు అది ఇలా ఉంది.
తీవ్రత, తరంగదైర్ఘ్యము. చూడండి రెండింటికి మధ్య తేడా. ఇది అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి వక్రమైతే ఇక్కడ ఒక తరంగదైర్ఘ్యం కొంత తీవ్రతను చూపించింది, తరువాత మరలా ఖాళీ, మరలా ఒక తరంగదైర్ఘ్యం దగ్గర కొంత తీవ్రత, మరలా ఖాళీ, మరలా ఒక తరంగదైర్ఘ్యము, మరలా ఖాళీ. ఈ విధంగా రేఖల మధ్య ఖాళీలు ఉన్నాయి. అంటే వర్ణపటము విచ్ఛిన్నముగా ఉన్నది. అందున ఇవి వియుక్త రేఖలు, ఒకటి ఒకటిగా ఉన్నటువంటి రేఖలు. కనుకనే పరమాణు వర్ణపటాన్ని రేఖా వర్ణపటము అంటారు. ఈ రదర్ఫోర్డ్ నమూనా ఈ రేఖా వర్ణపటాలను వివరించలేకపోయింది. ఇది రెండవ లోపం. క్వాంటం సిద్ధాంతం. కృష్ణ వస్తువు వికిరణాన్ని వివరించడానికి మ్యాక్స్ ప్లాంక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు శక్తిని కోల్పోతూ ఉంటే అది అవిచ్ఛిన్నంగా ఉండదు. ఆ శక్తి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అవిచ్ఛిన్న వర్ణపటంలో లాగా ఒక కుళాయి నుంచి నీటి ధార వచ్చినట్లుగా అవిచ్ఛిన్నంగా ఉండదు. అది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విడుదలవుతుంది. ఆ ప్యాకెట్నే క్వాంటం అంటారు. ఆంగ్లంలో దీని బహువచనం క్వాంటా. ఇది ఒక వేడిగా ఉన్నటువంటి శక్తిని కోల్పోతూ ఉండేటువంటి వస్తువు అనుకోండి. దీని నుంచి అన్ని దిశల్లోనూ వికిరణాలు పోతూ ఉంటాయి. ఈ ఒక్కొక్క వికిరణాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే దానిలో చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. ఇది ఒక ప్యాకెట్ అయితే ఇది ఇంకొక ప్యాకెట్, ఈ విధంగా ప్యాకెట్లు పోతూ ఉంటాయి. ఆ ప్యాకెట్ని క్వాంటం అంటారు. అయితే ఈ ప్యాకెట్లో ఎంత శక్తి ఉంటుంది? ఆ ప్యాకెట్లో ఉండే శక్తిని E అని సూచిస్తే అది ఈ కృష్ణ వస్తువు యొక్క గోడలలో ఉన్న కంపించే కణాల యొక్క కంపన పౌనఃపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. శక్తి కణాల కంపన పౌనఃపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దానినే ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ. న్యూ అంటే కంపన పౌనఃపున్యము. ఈ ఆ ప్యాకెట్ యొక్క శక్తి అంటే దీన్ని E ఈజ్ ఈక్వల్ టు H న్యూగా సూచించవచ్చును. దీనినే అనుపాత స్థిరాంకం అంటాం. దీన్ని ప్లాంక్ ప్రతిపాదించారు కాబట్టి దీనిని ప్లాంక్ స్థిరాంకము అంటారు. దాని విలువ H is equal to 6.625 into 10 power minus 34 joule second. 6.625 into 10 power minus 34 joule second. దీని విలువను CGS పద్ధతిలో
6.625 into 10 power minus 27 erg second. 6.625 into 10 power minus 27 erg second. విద్యార్థులు గమనించాలి, జౌల్ పర్ సెకను ఎర్గ్ పర్ సెకను కాదు, జౌల్ ఇంటూ సెకను ఎర్గ్ ఇంటూ సెకన్ అని చెప్పి గమనించాలి. ఇది ప్లాంక్ స్థిరాంకపు విలువ, హెచ్ యొక్క విలువ. కనుక ఈ సమీకరణం ఆధారంగా ఒక శక్తి ప్యాకెట్లో ఎంత శక్తి నిక్షిప్తమై ఉన్నదో తెలుసుకొనవచ్చును. దీన్నే క్వాంటం సిద్ధాంతము అంటారు. మరొకసారి, కృష్ణ వస్తువు వికిరణాన్ని వివరించడానికి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు నుంచి శక్తి విడుదలయ్యేటప్పుడు, ఉద్గారమయ్యేటప్పుడు అది అవిచ్ఛిన్నంగా జరగదు. నిర్దిష్టమైన శక్తి ఉన్నటువంటి ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది. వీటిని క్వాంటం అని అంటారు, బహువచనం క్వాంటా ఆంగ్లంలో. ఈ శక్తి ప్యాకెట్లో ఉండేటువంటి శక్తి యొక్క విలువ, శక్తిని ఉద్గారించేటువంటి వస్తువులోని కంపించే కణాల కంపన పౌనఃపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ. ఈ అక్షరాన్ని న్యూ అని పలకాలి. అనగా E ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ. ఈ హెచ్ఏ అనుపాత స్థిరాంకము. దీనిని ప్లాంక్ ప్రతిపాదించారు కాబట్టి దీనిని ప్లాంక్ స్థిరాంకం అంటారు. దీని విలువ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10 పవర్ మైనస్ 34 జౌల్ సెకండ్. సిజిఎస్ పద్ధతిలో 6.625 ఇంటూ 10 పవర్ మైనస్ 27 ఎర్గ్ సెకండ్. ఈ సిద్ధాంతం ఆధారంగా ఒక శక్తి ప్యాకెట్లో ఉండేటువంటి శక్తిని మనం గుణించవచ్చును. పౌనఃపున్యము తెలిసిన లేదా శక్తి తెలిసిన ఎడల పౌనఃపున్యాన్ని మనం లెక్కించుకోవచ్చును. బోర్ పరమాణు నమూనా. క్వాంటం సిద్ధాంతం ఆధారంగా రూదర్ఫర్డ్ నమూనాలోని లోపాలను సవరించడానికి నీల్స్ బోర్ అను శాస్త్రవేత్త మరొక నమూనాని ప్రతిపాదించారు. అంటే బోర్ నమూనాకి ప్రాతిపదిక అంటే ఆధారం ప్లాంక్ యొక్క క్వాంటం సిద్ధాంతము. ఆయన ప్రతిపాదనలు ఒక్కసారి చూద్దాం. రూదర్ఫర్డ్ తన నమూనాలో చెప్పినటువంటి మౌలిక అంశాన్ని నీల్స్ బోర్ కూడా చెప్పారు. పరమాణువు ఒక గోళంలా ఉంటుందని,